మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేస్తాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంట ఏమంటావు అమ్మాయి రోజా గారిని? ఏం మే రోజా అంట, ఏం మే రోజు మన ఇల్లు పక్కన మే అంటే అదొక గౌరవంలే, అదొక మాదిరి గౌరవం. ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే, అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా, అభిమానం కదా, అందుకని నా ప్రేమ కొద్దీ ఏం మే రోజు అక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం. ఆంకి నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా. అక్కకి నాకు రోజాకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా. సో ఎట్లయినా యాక్టర్ యాక్ట్రెస్ కదా, తను హీరోయిన్ యాక్టర్, మేము కూడా యాక్ట్రెస్ గా వస్తా ఉన్నాము. సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా, అందుక ఇదితో ఏం మే రోజక్క ఇది మళ్ళీ మాట్లాడుతా ఉండమని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను. కేసు ఎందుకు వేస్తారు? విమర్శిస్తే కేసు వేస్తారా? విమర్శిస్తే కేసు వేసే పని అయితే పాలన బాగాలేదు, 3 మంది ఏమి సరిగ్గా లేదు, చంద్రబాబు నాయుడు చేసింది లేదు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ చెప్తుంది. ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా, పనిలేని మంగళోడు పిల్లి తర కొరిగిండనే, ఇప్పుడు ఏమి లేకపోయా పాపం. సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ, ఇప్పుడు ఏమి లేకపోయా, ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెజర్ చేస్తా ఉండలా. ఏంటి నువ్వు మాట్లాడితే కదా, మాట్లాడకుండా పోతే ఎట్లా, నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా, ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ, టూరిజం మంత్రిగా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా, మాట్లాడకపోతే ఎట్లా పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పకాయేసరికి మళ్ళీ వచ్చిండేది. నేను తిరుపతి సీత తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు, అత్తమానం వచ్చేసేదండి, ఇప్పుడు రావట్లేదు అంటున్నారు వాళ్ళందరూ. ఏంటంటావు ఇప్పుడు తిరుపతి అమ్మ అస్తమానం వెళ్ళిపోయారండి జనాలతో. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టింది అంటే, అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులు నొప్పి అయిపోతాయా? నీకు నాకు తెలియకపోవచ్చు కానీ పైన భగవంతుడు తెలుసా, మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే, గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే. నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది. ఇక్కడ నేను ఏది తప్పు చేస్తున్నా నా మనసాక్షి తెలుసు, లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా. సరేలే ఇప్పుడు నువ్వు పదవిలో ఉండవు కాబట్టి వస్తుండవు కదా, మే రా వచ్చి మొక్కో, వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, పోనీ ఎన్నో కొన్ని లక్షలు తీసుకుని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, సరేలే నీ కథ మళ్ళీ చూస్తాలని చెప్పా అలా తోసేసాడు అంతే. మొత్తం ఓడిపోయింది, అయిపోయిందిగా. డిపాజిట్లు కూడా రాలేదు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకనీయనంది కదా. అందుకే కదా దేవుడే ఉన్నాడు, ఎవరు తాకనీయలేదంట. అవును, మా రోజు అక్కనే దాకనీలేదుగా. అయ్యయ్యో, అంటే అలా అంటే దేవుడు కూడా అలా చేసాడేంటి? మరి అంతే కదా, దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది. అందరూ అనుకుంటారండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు, రాతి విగ్రహం అని అనుకుంటారు. లేదు, మనసు పెట్టేది కనిపిస్తుంది, అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్తు మనిషే అని అందరికి తెలుసు. దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. రాజకీయంలోకి రోజా ఇంక రాలేదుగా. ఈ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి. నెక్స్ట్ టైం కూడా 2029లో తన లైఫ్ లో రాలేదు. చెప్తున్నాను కదా, ఈ భారతీయ టీవీ స్టూడియో మీదుగా చెప్తున్నాను కదా, నెవర్. నాకు అలా అనిపించట్లేదు. నేను మళ్ళీ కానీ వస్తుంది అనుక ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా, మీ టీవీకి క్షమాపణ చెప్తా. టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు, అంతే గెలవదు. అక్కడ బ్రహ్మాండ విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టింది రిషికొండ మీద. మరి విన్నావా నువ్వు? విన్నాను. అయంతా ఎవరు మన సొమ్మే కదంటే. సొమ్మేనా? మరి మా టూరిజం మినిస్టర్ చేసింది ఆవిడ. మినిస్టర్ చేసింది అదేమైతే అంటుంది కదా. ఏం చెప్తా ఉంది, మన పోటీలు ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తా ఉంది? అక్కడ ఇంతకు ముందు ప్రధాన మంత్రులు గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా? నీకు చెప్పినారా మా కోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని? అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టబ్బులు అవెంత టీవీ ఛానల్ కనపడతా ఉంటే ఆశ్చర్యం వేసిందండి. అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంట, అవంట, ఇవంట, బెడ్లంట, అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ₹1 వీళ్ళ దగ్గరికి పోనీ, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది, మా జగన్ అన్నే కదా. మరి జగన్ అన్నకు తెలుసు కదా, ప్రజల సొమ్మంతా నొక్కేసా 500 కోట్లు ఎందుకంటే ఆడ ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదు డబ్బులతో. ఇప్పుడు రిషికొండను గుండు కొట్టించి కట్టమని ఎవడు చెప్పినాడు? ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వా?
పోలవరం కంప్లీట్ చేయొచ్చు కదా, ప్రత్యేక హోదా పోయి అడగచ్చు కదా, సిబిఎస్ రద్దు చేయొచ్చు కదా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు కదా, 500 కోట్లతో ఎందుకు చేయలేమా? ఇట్లాంటి సన్నాసులు ఉంటే యాడ్ చేస్తారు చెప్పండి, యాడ్ డెవలప్ అయింది రాష్ట్రం. అంటే భయపడదంటావా ఇప్పుడు? అంటే క్షమించమని శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ అన్నట్టుగా క్షమాపణ చెప్పదంటావు రోజక్క, క్షమించండి నా తిరిగన్నాను అలా కానీ క్షమాపణ అడగదంటావా? ఎవరు రోజక్క క్షమాపణ చెప్పదు. చెప్పదు. నా తెలియకన్నాను, తెలియకన్నా తెలిసిన కన్నా తన క్షమాపణ చెప్పదు. గెలవకపోయినా పర్వాలేదు, వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే అది ఇంకా చాలా విపి అవుతుందిలా. అందుకని విపియా వివిఐపి అంటారు. వివిపి అమ్మో.